అందరికీ నమస్కారం. శుభోదయం. భూమిపై నదీ తరంగాలు, దివిపై ధ్వని తరంగాలు, ఈ ద్వివిధ తరంగాల సమ్మేళనం మన ఆకాశవాణి కేంద్రం. ఒక ప్రతిష్టాత్మక సంస్థకు సప్తతి వేడుక ఇది. ఆకాశవాణితో అనుబంధం కార్యక్రమానికి విచ్చేసిన ఆకాశవాణి అభిమానులు, సంగీత, సాహిత్య, నాటకరంగ ప్రముఖులు, కళాకారులు, శ్రోతలు అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఎందరెందరి స్వర సమ్మేళనంతో ఈ వాణి పులకితమైందో, ఎందరెందరు పుంభావ సరస్వతుల పాదస్పర్శతో పునీతమైందో. కృష్ణానదీ తీరాన తెలుగుసీమ నడిబొడ్డున విలసిల్లిన ఈ కేంద్రం 70 వసంతాల తన సుదీర్ఘ ప్రసార ప్రస్థానంలో అందరినీ అలరించింది, నడవడి నేర్పింది, సంస్కరించింది, సలహాలనిచ్చింది. అంతేకాదు, 1948వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఏర్పడ్డ ఈ కేంద్రం ప్రస్తుతం మనం చూస్తున్న, వింటున్న మరెన్నో మాధ్యమాలకు అనుసరణ స్ఫూర్తిగా విరాజిల్లుతోంది. మిత్రులారా, ఈరోజు ఆకాశవాణి సప్తతి వేడుక సందర్భంగా తన మనసులోని జ్ఞాపకాల్ని, మాటల్ని మనకు వినిపించబోతోంది. మనందరం రేడియోలో ప్రసారం కాబోయే ఆ కార్యక్రమాన్ని విందాం. వాణిని, ఆకాశవాణిని, మిమ్మల్ని ఎంతగానో అభిమానించే, ప్రేమించే మీ ఆకాశవాణిని, మీ మాతృమూర్తిని, మీతో 70 వసంతాల బంధం, విడదీయలేని అనుబంధం. మన తెలుగువారి కోసం ముందుగా మద్రాసు కేంద్రం నుంచి తెలుగువాణిని వినిపించాను. అక్కడ ఆనాడు మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం. Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. ప్రధాని ప్రసంగం అనంతరం నా తెలుగు బిడ్డ బాలాంత్రపు రజనీకాంతరావు గీతం ప్రసారం చేశాం. త్రివర్ణాంచిత పతాకా, త్రివర్ణాంచిత పతాకా, త్రివర్ణాంచిత పతాకా. ఆ తర్వాత సంవత్సరమే తెలుగు నేలకు పయనం. విజయవాటిక బెజవాడకు వచ్చాను. అప్పటినుంచి ఇక్కడ స్థిరపడ్డాను. నా తొలినాళ్ల వైభవం, అదృష్టం ఏమిటంటే రత్నాల వంటి ఉద్దండులు కార్యక్రమ నిర్వహణకు నడుం బిగించటం. లబ్ధ ప్రతిష్ఠులు, లలితకళలతో అభినివేశం ఉన్నవారు, పాలనాదక్షులు, విద్వాంసులు, విద్యాధికులు నన్ను నడిపించారు. వారిలో కొందరినైనా స్మరించుకోవాలి కదా. ఇక్కడ రజనీ గీతంతోనే ప్రసారం ప్రారంభమైంది. పసిడి మెరుంగుల తలతలలు, గౌతమి కృష్ణల గలగలలు, గుడిజే గంకల గణగణలు, మెరసి మొరసి నిండిన శుభకమలము తల్లి, సరళయ సోవతి అనుపవిత రాగవల్లి, ఈవర సంతతి కేమోటునిద తెలుగు తల్లి. పొద్దు పొడుస్తూనే సూర్యకిరణాల కంటే ముందుగా అందరినీ మేల్కొలిపి
భక్తిరంజనతో మనస్సుకు ప్రశాంతతను చేకూర్చాను. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఆనాటి భక్తిరంజనితో తమిళనాడు మొదలు దక్షిణాది రాష్ట్రాలన్నీ భక్తిభావంతోనే పులకించిపోయేవి. నా జ్యేష్ఠపుత్రుడు రజనీకాంతరావు నాకు ఎన్నెన్ని సేవలు చేశాడు, ఎంతెంతమందిని ఈ ప్రాంగణానికి తీసుకొచ్చాడు. అంతేకాదు, కొండ నుంచి కడలిదాకా గోదావరి అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. నా ఖ్యాతిని అంతర్జాతీయానికి విస్తృతపరిచాడు. అమ్మా, అవిగో ఇరుప్రక్కల ఎత్తైన పాపికొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే. ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు. ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు, పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది. ఈ పాపికొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీది కోయపడుచు పాటలాగి అది 1973వ సంవత్సరం. జపాన్ దేశం వారి హొసబాంకా పురస్కారం తెచ్చిపెట్టాడు. ప్రపంచ రేడియో పటంలో ఆకాశవాణి విజయవాడని అగ్రభాగాన నిలబెట్టాడు. రజని, నీకు జోహార్లయ్యా. మదరాసులో తెలుగువాణి వినిపించటంలో రేడియో త్రిమూర్తులైన ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు, సూర్యనారాయణమూర్తి ప్రధాన భూమిక పోషించారు. ఆ తర్వాత వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రిని ఎలా మరోగలను? తెల్ల తెల్లవారి రేపల్లెలో వినరమ్మా చల్లతరిచే సౌవడి. తెల్ల తెల్లవారి రేపల్లెలో వినరమ్మా చల్లతరిచే సౌవడి. చల్లతరిచే సౌవడి. కొమ్మ కొమ్మ పిల్ల గ్రోవినాట్యం మాడే కొమ్మలారా పులుగు గోవిందాని పాడే. కొమ్మ కొమ్మ పిల్ల గ్రోవినాట్యం మాడే కొమ్మలారా పులుగు గోవిందాని పాడే. కొమ్మలారా పులుగు గోవిందాని పాడే. కొమ్మలారా పులుగు గోవిందాని పాడే. తెల్ల తెల్లవారే రేపల్లెలో వినరమ్మా చల్లతరిచే సౌవడి. లలిత సంగీత చక్రవర్తి, భావగీతాల సృష్టికర్త మన కృష్ణశాస్త్రి. ఇక్కడ ఈ లోగిలిలో అడుగుడిన ప్రతివారికి స్ఫురణకొచ్చే స్వరం ఇది. బాలమురళి. ఈ పేరు తలచుకుంటేనే, ఈ సుస్వరం వింటూనే
నేను శ్రోతగా మారుతాను. గమదనిజ నీ పామా నిరిగమరిగ నిరిస మామగా గదబదబమా గానిద నిదబ మాదని సా ని గారిద నిద ప సాని దబమా రిదని దబమ రిదని గమదని సని పమారిగా. ఈ దేశం గర్వించదగిన కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక్కడ భక్తజనుల కోసం భక్తిరంజనితో శ్రీకారం చుట్టాడు. లలిత సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చూపించాడు. ఆ గళం అజరామరం. పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట ప్రపంచమాయనట అంతము వరకు కించదాశతో పెంచెను జగమంతా పెంచెను జగమంతా వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట ఆశయందుకంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరుని మీ వెంట చేరుని మీ వెంట చేరుని మీ వెంట చేరుని మీ వెంట. తత్వాలు కావవి, జీవన సత్యాలు. ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఎందరెందరి శ్రమతో మేధతో నా ఇంటి పేరు ఇప్పటికీ మార్మోగుతోంది. ఈ ఇంట్లో నాటకం రాజ్యమేలింది. బందా కనకలింగేశ్వరరావు, ఆ తర్వాత నండూరి సుబ్బారావు, సి రామ్మోహన్ రావు తెలుగు రేడియో నాటకాన్ని సుసంపన్నం చేశారు కదూ. అన్నట్లు నా బిడ్డ నండూరి సుబ్బారావు హాస్యచతురుడు. వేధ ఉద్యోగం, వంటవాడి ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? నేను చస్తే చేయను మహాదేవ మామయ్య. మరి ఏ ఉద్యోగం చేస్తానంటావో గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు. ఏమో పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంతకాలం? పప్పు భట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటించాలిగా. దాటిస్తాను, అది ఎట్లాగూ చేస్తాలే మామయ్య. నేను ఆలోచించి మామయ్య ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా. ఏమిటిది? ఏంటంటే మామయ్య, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది. కడితే మీరు చూసారా? చూడలే. వాళ్ల భాగవతంలో కృష్ణుడి వేషగాడున్నాడే, వాడు నా బొందలాగున్నాడు మామయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలున్నారే వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మామయ్య. చీ 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 గరుడాచలం పక్క వేషం కడతావా గణపతి? ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా? అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా? నీ కర్మరా, నీ ఇష్టం. నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా. బతకలేక బడిపంతులన్నారు, అది నాకెందుకయ్యా? గణపతి నాటకంలో అతడు వినబడటం కాదు, మన కళ్ల ముందు కనిపిస్తాడు. ఈరోజు నా 70వ జన్మదిన వేడుక కదా. నా మనసులోని మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయి. నా గురించి, నా బిడ్డలతో జ్ఞాపకాల గురించి ఎంత తరిచినా తక్కువే. ఇక్కడ నా లోగిలిలో రూపకం విరాజిల్లింది. 1974వ సంవత్సరంలో నా బిడ్డ శ్రీగోపాల్ నా ఇంటికి తొలి జాతీయ బహుమతిని తెచ్చిపెట్టాడు. విక్రాంతగిరి శిఖరం. ఉత్తరమున నీవు ఉన్నావు రక్షవై చలికొండ కొనా చలికొండ కొనా. ఇదే విశాల వినీలాకాశం. ఆ సూర్యదేవుని కాంతి కిరణాలు ఈ శిఖరాలకి కొత్త అందాన్నిస్తున్నాయి.
సన్నగా గాలి వీస్తోంది. నా కల నిజమైంది. అమ్మా చోమలు ఎన్నాళ్లకు నా మీద నీ దయ కలిగింది కదూ. తుదిచే అద్భుతం, మహాద్భుతం. ఈ పర్వతం ప్రాణం లేని రాళ్లకొట్టలా కనిపించడం లేదు. ఆదరంగా, ఆప్యాయంగా, ప్రేమతో, అనురాగంతో, స్నేహంతో దగ్గరికి, ఇంకా దగ్గరికి నన్ను రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. నాకే కనుక రెక్కలుంటే ఈ పర్వతాలన్నింటినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలనిపిస్తోంది. నువ్వు తెచ్చిన జెండాలతో అక్కడ నిలబడు, నేను ఫోటో తీస్తాను. ఇవిగో, ఈ మొదటి జెండా ఐక్యరాజ్య సమితి వారిది, రెండోది బ్రిటిష్ జెండా, మూడోది నేపాలీ జెండా, రెపరెపలాడే ఈ నాలుగో జెండా మా భారత త్రివర్ణ పతాకం. హిల్లరీ, ఈ విజయం మనిద్దరికీ కాదు, మొత్తం మానవాళికి. విక్రాంతగిరి శిఖరం, టెన్జింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘట్టమది. ఆకాశవాణి జాతీయ పోటీలు ప్రారంభించిన సంవత్సరమది. అదే సంవత్సరం మరో బిడ్డ యలమంచిలి హనుమంతరావు రూపొందించిన మధుర క్షణాలు నాటకానికి జాతీయ బహుమతి రావటం విశేషం. మరో మాట, కెవి హనుమంతరావు గుర్తున్నాడా? ఆకాశవాణి స్టూడియోలోనే కాకుండా జనపదాలను వెతుక్కుంటూ మారుమూల గ్రామాలకు వెళ్లాడు. ఆయా ప్రాంతాల జానపద కళారూపాలను సేకరించి ప్రసారం చేశాడు. తెలుగువారు గర్వించదగ్గ కళ కూచిపూడి నృత్యం. ఆనాడు 6 బయలు పందిళ్లలో ప్రదర్శనలకే పరిమితమైన కూచిపూడి యక్షగాన రీతులను శాస్త్రీయ సంగీత పద్ధతిలో సంస్కరించి ఎన్నెన్నో ప్రముఖ యక్షగానాలను శ్రోతలకందించాం. తొలి దశాబ్దంలోనే ఓలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారి గళాలలో ఆ కూచిపూడి కళారూపాలు చిరంజీవులయ్యాయి. అంబా పరాయకు దేవి పరాయకు మమ్మేలు మా జరదాంబ పరాయకు అంబా పరాయకు దేవి పరాయకు మమ్మేలు మా జరదాంబ పరాయకు. సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళకు ఆనాడే ఒక గౌరవాన్ని స్థిరపరిచాం కదూ. సామాన్య శ్రోతలకు రామాయణ, భారత, భాగవతాలను తన శ్రావ్యమైన కంఠంతో, విస్పష్టమైన వాచకంతో అందించాడు ఉషశ్రీ. మరిచిపోగలనా నేను? బలరామకృష్ణుడు గొప్ప బాలకులతో వనానికి వెళ్లి పశువులను మేపుతూ ఒక కొండ దగ్గర చేరి దాగుడు మూతలాడుతున్నారు. ఆ సమయంలో వ్యోముడు అనే దానవుడు గొప్ప బాలకుని వేషంతో వచ్చి ఆడుతూ పాడుతూ 4-5 బాలకులను తీసుకుపోయి కొండ గుహలో దాచివచ్చి అలానే అందరినీ గుహలోకి తీసుకుపోతున్నాడు. చివరిసారి కృష్ణుని పట్టుకోవడానికి వచ్చాడు. గ్రహించాడు కృష్ణుడు. తోడేలు మీద ఉరికే సింహంలా దూకి, ఓరి రాక్షసాధమా, అమాయకులను గుహలో బంధించిన పాపఫలం అనుభవించు అంటూ వారి కాళ్ళు చేతులు బిగించి పీక నులిమి నేల కూల్చి పరుగు పరుగున కొండ గుహ దగ్గరకు వెళ్లి బండరాతిని కాలితో తన్ని ముక్కలు చేశాడు. ఒకానొక దశలో రేడియో వినే శ్రోతల సంఖ్యను పెంచినవాడు నా బిడ్డ ఉషశ్రీ. ఆనాటికి ఈనాటికి ఆకాశవాణి వినిపించిన వార్తలకు ఎంతటి విశ్వసనీయత! జాతీయ తెలుగు వార్తలు చదివిన ప్రముఖులతో పాటు ఇక్కడ ఈ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు చదివిన చిరంజీవులు కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ. వారి స్వరంలోనే విశ్వసనీయత,
సాధికారత ధ్వనించేవి కదూ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుపాను గురైన ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం తరఫున 1000 కోట్ల రూపాయలను తక్షణ సహాయంగా ప్రకటించారు. भारत सरकार की तरफ से एक इंटरिम असिस्टेंट के रूप में 1000 करोड़ रुपया भारत सरकार से तरफ से देने की मैं घोषणा करता हूं. ఉద్యమాలు, ఉత్సవాలు, ఉపద్రవాలు అన్నింటినీ శ్రోతలకు చేరువ చేశాం, చేస్తూనే ఉన్నాం. కాలం మారుతోంది. కాలంతో పాటు నా వాణి వినే శ్రోతల అభిరుచుల్లో కూడా మార్పు, కొత్తదనం ఆశించటం సహజం. శ్రోతల నాడిని పసిగట్టి ఒక సృజనాత్మక శైలితో వచ్చాడు నా మరొక పుత్రుడు రామం. వినూత్న శబ్ద చిత్రాలతో అందరినీ అలరించాడు. రేడియో రూపకాలను శాసించాడు, శ్వాసించాడు. ఒకటా రెండా, ఏకంగా 10 జాతీయ బహుమతులు సాధించి పెట్టాడు. ఆ యాసిడ్ గాలుల్లో ఆయన కూడా ఎక్కువ కాలం ఉండలేడు. ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి అడిగినా కెప్టెన్? మా క్షమాగ్రహానికి. ఓకే. సేవా డాక్టర్ నా శరీరంపై భాగాన్ని యాసిడ్ తినేస్తుంది. డాక్టర్ నా శరీరంపై భాగాన్ని యాసిడ్ తినేస్తుంది. నాకు తెలుసు సేవా, ఇక్కడే ఓ వాల్ట్ ఉండాలి. స్కానర్ తొలికెచ్చి ముందు వాల్ట్ మీద దృష్టి ఉంచు. 4 అడుగుల లోతులో ఒక తలుపు ఉంటుంది. డాక్టర్ విశ్వాస్ ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. పద చూద్దాం. అదిగో నేలలో లోతుగా ఉన్న రహస్య మందిరానికి ద్వారం అది. జాగ్రత్త సేవ. మహావిశ్వ అనే సృజనాత్మక నాటకం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర నాటక భండాగారంలో ఒక నమూనా నాటకంగా, మోడల్ ప్లేగా స్థానం పొందింది. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి? రామం, చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఈరోజు ఇలా మాట్లాడుతుంటే కాలం తెలియడం లేదు. తెలుగువారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం నాకెంతో ఇష్టం. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించిన నేను విపత్తుల్లో కూడా మీకోసం నిలబడ్డాను. 24 గంటలు మీ చెయ్యి పట్టుకుని నా వాణి వినిపిస్తూనే ఉన్నాను, జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాను. 1977వ సంవత్సరంలో వచ్చిన దివిసీమ ఉప్పెన, 1996లో వచ్చిన కోనసీమ తుఫాన్, ఆ తర్వాత వచ్చిన హుద్హుద్ తుఫాన్, ఇటీవల వచ్చిన తిత్లీ తీవ్ర తుఫాన్ మీతో పాటు నన్ను కలవరపెట్టాయి, కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎన్ని బాధలు పడ్డాం తండ్రి, ఎన్నో బాధలు పడి చెట్లు పట్టుకుని వంటి మెదగట్ట లేకుండా చేరుకున్నాం బాబు. మాకు దర్యాంచి తరగలేదు తండ్రి, ఎన్ని బాధలు పడ్డాం మా ప్రభు. ఏనాటిది శోకం మానదాయి గాయం గంగపుత్రుల కలిమి గంగ పాలాయే అన్నదాతల పంట ఆవిరైపోయే ఎంత కష్టమిది, ఎంత నష్టమిది, తుఫాను చేసిన దాడి ఇది,
మనుషుల తీరుకు ఫలితమిది. నా బిడ్డల లోగిళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. పుత్రశోకం నన్ను వెంటాడింది. అందుకే అప్పుడు ఇప్పుడూ చెప్తున్నా, పెద్దల మాటలు పెడచెవిన పెట్టకండి. ఆకాశవాణి మాటల్ని అలక్ష్యం చెయ్యకండి. ఎందరిని స్మరించుకోవాలి, ఎన్ని కార్యక్రమాలను సమీక్షించుకోవాలి. కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వహణాధికారులు, ప్రయోక్తలు, నిలయ కళాకారులు, ఉద్ఘోషకులు, సాంకేతిక సిబ్బంది ఎందరెందరూ నా ఖ్యాతిని పెంచారు. అందరినీ పేరు పేరునా స్మరించుకోవాలి. ఎందరో బిడ్డలు. అందరికీ ఆకాశవాణి అందిస్తోంది ఆత్మీయ హృదయాభినందన. ఇది ఒక నిరంతర నదీ ప్రవాహం. మీ ఆలనాపాలనా చూడటమే అమ్మ ఆకాశవాణి లక్ష్యం. మీకోసం నా ఈ ప్రసార ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. రండి, నా చేయి పట్టుకుని నాతోనే నడవండి. నా బిడ్డలైన మిమ్మల్ని చూసుకుంటూ తలెత్తుకు సాగిపోయే అదృష్టాన్ని పదిలపరచండి. మీకోసమే నా పయనం, మీకోసమే నా స్వరం. బహుజన హితాయ, బహుజన సుఖాయ నా ఆత్మనాదం, నా జీవన నినాదం. ఈ అమ్మను మరువకండి, ఆకాశవాణిని మరువకండి. ఇది నా మనసు మాట. ఈ 70 ఏళ్ల ప్రసార ప్రస్థానం నిరంతరం కొనసాగాలని నా ఆశ, నా ఆకాంక్ష. మీ గగనవాణి ఆకాశవాణి, మీకోసం ఆకాశవాణి, మీతోనే ఆకాశవాణి. మీరింతవరకు ఆకాశవాణి మనసు మాట డాక్యుమెంటరీ రూపకం విన్నారు. సమర్పణ డాక్టర్ బి జయప్రకాష్.